రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన సెక్రటేరియట్లో ఈ సమావేశం జరుగుతోంది. రైతు భరోసాపై ప్రధానంగా చర్చిస్తున్నారు. సంక్రాంతికి రైతు భరోసా ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో సబ్ కమిటీ నివేదిక కొలిక్కి తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైతు భరోసా పథకానికి నిధుల సమీకరణపై ఆర్థిక శాఖ దృష్టి సారిస్తుంది. అర్హులైన రైతులను గుర్తించేందుకు త్వరలో కొత్త మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు అనర్హులను తొలగించేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే పలు వర్గాలతో చర్చలు జరిపింది. గత ప్రభుత్వం రైతు బంధు పథకం కింద పంటలు పండించని భూ యజమానులకు 21,000 కోట్ల రూపాయలకు పైగా ఇచ్చారని ప్రభుత్వం తెలిపింది. ఇప్పుడు సాగు చేసే రైతులకే రైతు భరోసా పథకం ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. భూమి లేని పేదలకు ఆర్థిక సాయం, అన్నదాతలకు రైతు భరోసా పథకాల అమలుపై ప్రభుత్వం దృష్టి సారించింది. 1 ఎకరం వ్యవసాయ భూమి కూడా లేని రోజువారీ పనులు చేసుకుంటూ జీవిస్తున్న అత్యంత నిరుపేదలకు ఆర్థిక సహాయం అందించే పథకాన్ని కూడా ప్రారంభించే సర్కార్ యోచిస్తుంది. ఇక తెలంగాణలో మొత్తం 1.16 కోట్ల కుటుంబాలు ఉన్నట్లు ఇటీవల ఇంటింటికి తిరిగి సర్వేలో వెల్లడైంది. వీరిలో 70 లక్షల మంది రైతులు భూమి నమోదు పుస్తకాలు, రెవెన్యూ రికార్డులు కలిగి ఉన్నారు. మిగిలిన 46 లక్షల కుటుంబాలకు భూమి లేదు. వారిలో పేదలను గుర్తించేందుకు జాతీయ ఉపాధి హామీ చట్టం కార్మిక గుర్తింపు కార్డును ప్రాతిపాదికగా ఉపయోగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. రైతు అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, ఈ రోజు రైతు భరోసా పథకంపై కేబినెట్ సబ్ కమిటీ కూడా మార్గదర్శకాలు సిద్ధం చేసేది కూడా ఈ రోజు సమావేశం అవుతుంది సెక్రటరియట్ లో. మరి కాసేపట్లోనే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ కూడా భేటీ అవుతుంది. అయితే ఇప్పటికే పలుమార్లు కేబినెట్ సబ్ కమిటీ కూడా పలు జిల్లాలో కూడా ఇటు రైతు సంఘాల నాయకులతో, సమన్వయ సమితికి సంబంధించిన నేతలతో కూడా మాట్లాడారు. రైతులతో కూడా అభిప్రాయం కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ యొక్క రైతు బంధుని రైతు భరోసాగా పేరు మార్చారు. అయితే నిజమైన రైతులే ఎవరైతే సాగు చేస్తారో వాటికి మాత్రమే రైతు భరోసా ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మొన్న శీతాకాల అసెంబ్లీ సమావేశంలో కూడా దీనిపై బిల్లుపై కూడా పెట్టడం జరిగింది. అసెంబ్లీలో దీనిపై ఆమోదం కూడా చేశారు. అయితే మార్గదర్శకాలు ఎలా ఉండాలపై కూడా ఇంకా చర్చ అయితే నడుస్తుంది. మరి ఈ రోజు కేబినెట్ సబ్ కమిటీలో చర్చించిన తర్వాత ఈ యొక్క మార్గదర్శకాలపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు మాత్రం పెట్టుబడి సాయం 7 ఎకరాలు సీలింగ్ విధించే అవకాశం ఉంటుంది. 7 ఎకరాలు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంగా మనకు సమాచారం ఉంటుంది. అంటే ఒక కుటుంబంలో ఎందరి పేరిట ఎంత భూమి ఉన్నా మొత్తంగా 7 ఎకరాలకే పెట్టుబడి సాయం అందించేది కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే దీనిపై కూడా పూర్తిగా ఈ రోజు కేబినెట్ సబ్ కమిటీ కూడా చర్చిస్తుంది. చర్చించిన తర్వాత ఈ ఫైనలైజ్ చేస్తుంది. ఎందుకంటే ఈ సంక్రాంతికి రైతు భరోసా నిధులు రైతుల అకౌంట్ లో ఈ పెట్టుబడి సాయం అందించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే అనౌన్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా మనం చూసాం. మనం శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో కూడా దీనిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. ఈసారి రైతు భరోసా నిధులు సంక్రాంతి పండుగ పోయిన తర్వాత వేస్తామని కూడా చెప్పారు. ఎందుకంటే గత ఖరీఫ్ సీజన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రైతు భరోసా నిధులు ఇవ్వలేదు. ఆ రైతు భరోసా నిధుల్ని డైవర్ట్ చేసి రైతు రుణమాఫీకి పెట్టారని కూడా ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్, బీజేపీ నేతలు కూడా ప్రధానంగా ఆరోపించారు. కాబట్టి మేజర్ గా మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకటే చెప్తుంది, నిజమైన రైతులకి ఎవరైతే సాగు భూమి ఉంటుందో వారికి మాత్రమే రైతు భరోసా నిధులు వేస్తాం, పెట్టుబడి సాయం అందిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఇటు తన మేనిఫెస్టోలో భాగంగా సంవత్సరానికి ఎకరానికి 15,000 ఇస్తాం, కౌలు రైతులకు 15,000 ఇస్తాం, అదేవిధంగా కూలీలకు 12,000 ఇస్తామని కూడా కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో కూడా చెప్పింది. దానికి అనుగుణంగానే ఈసారి రైతు భరోసా నిధులు 7 ఎకరాల లోపే, అంటే ఎంత భూమి ఉన్నా కూడా, అంటే ఒక కుటుంబాన్ని యూనిట్ గా తీసుకొని ఎంత భూమి ఉన్నా కూడా కుటుంబంలో 7 ఎకరాలకు మాత్రమే యొక్క రైతు భరోసా ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. మరి దీనికి సంబంధించి కూడా పూర్తిగా అంటే దీనికి సంబంధించి పూర్తి మార్గదర్శకాలు ఏ రకంగా ఉండాలి, ఎందుకంటే కొంతవరకు డిమాండ్ వస్తుంది. ఎందుకంటే పెద్ద రైతులు కూడా ఉంటారు తెలంగాణ వ్యాప్తంగా కూడా, కొంతవరకు మేబీ 5% వరకు కూడా పెద్ద రైతులు ఉంటారు. కొంతమంది 10 ఎకరాలు ఉన్నవారు ఉంటారు, 10 ఎకరాల పైబడిన ఉంటారు, కొంతమంది ఫామ్ హౌస్ వ్యవసాయం కూడా చేస్తారు. కాబట్టి మరి వాళ్ళందరికీ ఇస్తారా లేదా మనపై కూడా ఇంకా క్లారిటీ రావాల్సింది. మరి వీటన్నిటిపైనే ఈ రోజు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ కూడా భేటీ అవుతుంది. భేటీలో దీనిపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఎన్ఆర్ఎస్పీ సంబంధించి సహకార సాగు భూముల సాటిలైట్ సర్వే కూడా కొద్దిసేపటి క్రితమే
కొద్ది రోజుల కింద కూడా చేపట్టారు. మరి క్షేత్రస్థాయిలో సహాయ వ్యవసాయ అధికారులతో కూడా నిర్ధారించారు. మరి ఐటీ చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు పెట్టుబడి సాయం కూడా కట్ చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఎందుకంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో మనం చూసుకున్నాం, గత ఈ 6 సంవత్సరాల నుంచి కూడా అందరు కూడా వేశారు. అంటే అందులో ప్రభుత్వ ప్రతినిధులు ఉన్నారు, రియల్ ఎస్టేట్లు ఉన్నారు, ఐటీ చెల్లింపుదారులు ఉన్నారు. అందరికి కూడా గత బీఆర్ఎస్ గవర్నమెంట్ అందరికి కూడా రైతు భరోసా, రైతు బంధుకు సంబంధించిన నిధులు కూడా వేశారు. మరి అది పెద్ద ఎత్తున కూడా దుర్వినియోగమైంది. దాదాపు 22,000 కోట్లు కూడా దుర్వినియోగం కూడా ఈ మధ్య సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారు అసెంబ్లీలో. మరి దీనిపై కూడా పూర్తిగా నిజమైన రైతులకు మాత్రమే, ఎవరైతే సాగు చేస్తారో వారికి మాత్రమే రైతు భరోసా అందాలి. ఎందుకంటే మనం గతంలో చూసాం రియల్ ఎస్టేట్లకు, వెంచర్లకు, అదేవిధంగా పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కూడా రైతు భరోసా, రైతు బంధు నిధులు తీసుకునే పరిస్థితి కాబట్టి మరంతా కూడా దుర్వినియోగమైన పరిస్థితి కాబట్టి మరి ప్రజెంట్ మాత్రం తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి నిజమైన రైతులకు, ఎవరైతే వ్యవసాయం చేస్తారో, సాగు చేస్తారో ఆ భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందించేది కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయించింది కాబట్టి మరి దానిలో భాగంగానే ఒక పెట్టుబడి సాయం కూడా అందించేది కూడా సిద్ధమవుతుంది. మరి ఒక సీలికి సంబంధించి కూడా గరిష్టంగా 7 ఎకరాల వరకు ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. మరి వీటన్నిటిపై కూడా ఈ రోజు కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించి దీనిపై కూడా అనౌన్స్ చేస్తారు. మరి పీఎం కిసాన్ సమ్మితి నిధి కింద 5 ఎకరాలపు భూమి ఉన్న రైతులకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం అందుతున్నాయి కాబట్టి మరి వీటిని కూడా పరిలోకి తీసుకుంటారు. ఇక రాష్ట్ర పథకంలో భూమికి సీలింగ్ విధానాలు కూడా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నేతృత్వంలోని కూడా సిఫారసు చేసింది కాబట్టి మరి వీటన్నిటిపై కూడా మరి 10 ఎకరాలలోపు ఇవ్వాలా లేకపోతే 7 ఎకరాలకే సీలింగ్ పెట్టాలన్నపై కూడా మరి వీటన్నిటిపై కూడా ఈ రోజు కేబినెట్ సబ్ కమిటీ కూడా మరి కాసేపట్లోనే డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క చర్చిస్తారు. మరి బిలో పావర్టీ లైన్ ఎవరైతే దారిద్ర్యకు దిగులు ఉంటారో వారికి మాత్రమే మీకు అభివృద్ధి పదాలు అందాలి, రైతు భరోసా నిధులు ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి మరి వీటన్నిటిపై కూడా డిప్యూటీ సీఎం నేతృత్వంలో కూడా కేబినెట్ సబ్ కమిటీ కూడా దీనిపై కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటారు. మరి మేజర్ గా మాత్రం ఐటీ చెల్లింపుదారులు ఎవరు ఉంటారు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ లేకపోతే ఫర్దర్ గా అంటే 7 ఎకరాల పైబడిన వరకు మాత్రం రైతు భరోసా ఇచ్చే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదని కూడా చెప్పారు. ఎందుకంటే నిజమైన రైతులకే ఒక రైతు భరోసా నిధులు వేస్తామని కూడా చెప్పారు కాబట్టి మరి వీటన్నిటిపై కూడా చర్చించిన తర్వాత ఈ మార్గదర్శకాలను కూడా ఫైనల్ చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. మరి వీటన్నిటి కోసం ఇటు పీఎం కిసాన్ సమ్మితి నిధులోని మార్గదర్శనం కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిలోకి తీసుకుంటుంది. వీటన్నిటిపై కూడా ఫైనల్ చేసిన తర్వాత మరి 7 ఎకరాల లోపలికి ఇవ్వాలా, మరి పైన 10 ఎకరాల లోపు ఇవ్వాలనిపై కూడా మరి పూర్తిగా ఈ కేబినెట్ సబ్ కమిటీలో నిర్ణయించిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ డీటెయిల్స్ అన్ని కూడా పంపిస్తారు. మరి ఒక జనవరి 1st వీక్ లోనే ఈ యొక్క రైతు భరోసా సంబంధించి నిధులకు సంబంధించి మార్గదర్శనాలకు సంబంధించి రిలీజ్ చేస్తారు కాబట్టి మరి ఈ రోజు భేటీ అనేది కూడా చాలా కీలకమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే పలుమార్లు అంటే ఉమ్మడి 10 జిల్లాల్లో కూడా కేబినెట్ సబ్ కమిటీ డిప్యూటీ సీఎం నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ కూడా రైతుల దగ్గరికి వెళ్ళింది. రైతు సమన్వయ సమితి సంబంధించి నేతల దగ్గర కూడా వెళ్లారు. రైతు సంఘాల నాయకులతో కూడా మాట్లాడారు కాబట్టి మరి ఇటు రైతులకు ఏ రకంగా పెట్టుబడి సాయం అందిస్తే ఎంత బాగుంటది, మరి ఎంతవరకు ఇవ్వాలంటే కూడా అందరి అభిప్రాయం కూడా సేకరించారు కాబట్టి మరి వీటన్నిటిని కూడా ఈ రోజు కేబినెట్ సబ్ కమిటీలో చర్చించి వచ్చానికి ఒక రైతు భరోసా సంబంధించి మార్గదర్శకాలపై చర్చించి వాటిని కూడా ఫైనల్ చేసి ఈ రోజు సాయంత్రానికి ప్రెస్ మీట్ కానీ పెట్టిన తర్వాత ఈ యొక్క రైతు భరోసాపై మరి ఎన్ని ఎకరాల వాళ్ళకు ఇవ్వాలి, 7 ఎకరాల లోపు ఇవ్వాలా, పైన 10 ఎకరాల లోపు ఇవ్వాలపై కూడా వీటన్నిటిపై కూడా ఈ యొక్క కేబినెట్ సబ్ కమిటీలో నిర్ణయించి మరి రైతు భరోసా సంబంధించి నిధులపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సందీప్, థ్యాంక్ యూ సతీష్.